ఏంటత్తయ్య ఇది? మీరిలాంటి పనులు చెయ్యొచ్చా? అందులోనూ ఇప్పుడు రాత్రి 1 గంట అయింది. ఏమ్మా, నేను నా కోడలికి చేయకూడదా ఏంటి? నాకు దేవి కడుపు నొప్పితో బాధపడుతోందని ఫోన్ వచ్చింది. నేను కంగారుతో పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏంటి దేవి అక్క, నాకు ఫోన్ చేయొచ్చు కదా. అనవసరంగా అత్తయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకు? లేదు, అది ఏంటంటే అత్తయ్యతో ఇలాంటి పనులు చేయిస్తారా చెప్పండి? అత్తయ్య, మీరు వెళ్ళండి. దేవి అక్కకి నేను మర్దనా చేస్తాను. పర్వాలేదు, నేను మర్దన చేశాను. పర్వాలేదత్తయ్య, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను కదా. నూనెతో మర్దనా చేస్తే సరిపోదు. అక్క కోసం నేను తెప్పించిన నా దగ్గర నాటు మందు కూడా ఉంది. నేను మర్దనా చేస్తాను. మీరు వెళ్ళండి అత్తయ్య. గుడ్ నైట్, నేను చూసుకుంటాను కదా. అక్క, మీరు చెప్పండి అక్క. సరే అత్తయ్య, మీరు వెళ్ళండి. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. థ్యాంక్స్. అలాగా, ఇప్పుడు పర్వాలేదా? మరి నేను వెళ్ళనా దేవి? సత్య, నీకు నడుం నొప్పొస్తే నాకు ఫోన్ చేయడం మర్చిపోయావు కదా. ఆ చాముండేశ్వరికి ఫోన్ చేస్తున్నావు. రాను రాను ఆ స్థాయికి నన్ను దూరం చేసేసావు కదా. అది కదే, నాకు నొప్పిగా ఉంది, సత్యకి ఫోన్ చేయండి అని అభికి చెప్పాను. కానీ ఆయన సత్య ఎందుకు, మా అమ్మని పిలుస్తాను అని చెప్పి ఫోన్ చేశారు. నేను వద్దన్నాను, కానీ ఆయన వినలేదు. రాను రాను నేను చెప్పింది కూడా నువ్వు నమ్మడం లేదు కదా. సరే, అది వదిలే. నేనొచ్చేటప్పుడు చాముండేశ్వరి నువ్వు ఏదో ప్రమాణం చేస్తున్నట్టు చేతులు పెట్టారు కదా, అదేంటి? ఇప్పుడు చెప్తావా లేదా అక్క? అది కాదు, ఒకవేళ అమ్మా నాన్న వస్తే నాపై కోప్పడతారా, నన్ను ద్వేషిస్తారా అని అడిగాను. లేదు అని ఆవిడ ప్రమాణం చేశారు. అయితే వెంటనే నువ్వు ఆవిని నమ్మి అమ్మా నాన్న గురించి చెప్పడం మొదలు పెట్టావు కదా. నేను రాకుండా ఉండుంటే ఈ పాటికి చెప్పేసేదానివి కదా. అసలు నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థం అవుతుందా? నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా లేదా? నువ్వనుకున్నట్టుగా అత్తయ్య ఏమీ చెడ్డ వ్యక్తి కాదు. చెప్పాల్సిన రీతిలో నిజాన్ని చెప్తే ఆవిడ ఒప్పుకుంటారు. ఏం నిజం? నీకోసం నేను చెప్పిన అబద్ధాలన్నీయా? నీకోసం నేను మన అమ్మా నాన్నల్ని కూడా బంధువులని చెప్పిన విషయాలా? నువ్వు నా పెళ్లిలో మారు వేషంలో తిరిగిందా? నళ్ళ నాన్నని పట్టుకుని నా తండ్రి అని చెప్పిందా? అరకులో నువ్వెవరో నేనెవరో తెలియనట్టు నటించిన విషయమా? ఇవన్నీ సరైన రీతిలో చెప్తే అయ్యో అవునా అమ్మా అని చెప్పి అర్థం చేసుకుంటుందావిడ. అంత మంచి మనిషిగా మారిపోయిందని నువ్వు అనుకుంటున్నావా అక్క? నళ్ళ నాన్న నీ దగ్గరకు వచ్చి నిజం చెప్తే ఏం జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పినా కూడా నీ బుర్రకెక్కలేదా అక్క? కానీ నేను అత్తయ్యకి ఏం చెప్పలేదే. నువ్వెప్పుడు ఏం చెప్తావా అని నేను చెక్ చేస్తూ వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాను తెలుసా. ఈ రోజు శృతి వాళ్ళ అమ్మా నాన్నలు ఇల్లు వదిలి వెళ్ళిపోతామని చెప్పగానే ఆ చాముండేశ్వరి ఎందుకు శృతిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడిందో నీకు తెలుసా? నేను చెప్పింది అర్జునే నమ్మడం లేదు, అలాగే నువ్వు కూడా నమ్మడం లేదు. ఈ ఇంట్లోకి వచ్చేంత వరకు నువ్వు నా మాటని తూచా తప్పకుండా పాటించావు. ఇప్పుడు ఇంట్లోకి రాగానే నమ్మడం మానేసావు కదా. నా కంట్లో మట్టి కొడుతున్నావా? లేదు సత్య, నువ్వే సొంతగా ఆలోచించడం మొదలు పెట్టావు. నేను నిన్ను చాముండేశ్వరి నుంచి కాపాడడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది నీకు ఏమాత్రం అర్థం కావడం లేదు. సత్య, సరే ఓకే, ఇక మీదట నువ్వు నిజం చెప్పి తీరాలని మొండిగా నిర్ణయించుకుని వెళ్ళి సంతోషంగా చెప్పేసే. ఎందుకంటే నిజం తెలిసిన మరో నిమిషం ఆ చాముండేశ్వరి పాముగా మారిపోతుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, అభిబావని నీ నుంచి వేరు చేస్తుంది. నీ కడుపులో పెరుగుతున్న అభిబావ బిడ్డని ఈ లోకానికి రాకుండా చేస్తుంది. ఎంతో పోరాడి నేను నీకు పెళ్లి చేశాను, నువ్వు కూడా అదే కావాలని కోరుకున్నావు కదా. ఇలా చేస్తే నువ్వు నీ జీవితాన్ని కోల్పోతావక్క. ఇక నీ బిడ్డకి నాన్న అన్న బంధమే లేకుండా పోతుంది. అది పర్వాలేదా నీకు? నువ్వు చాముండేశ్వరికి నిజం చెప్పావే అనుకో, ఆ తర్వాత మనిద్దరి జీవితాలు నాశనం అయిపోతాయక్క. అది చూసి మనసు విరిగిపోయి మన అమ్మ నాన్న తాత బామ్మలు ఏమవుతారు అనే విషయం కలలో కూడా ఊహించలేకపోతున్నాను. ఒకవేళ మనం వాళ్ళని ప్రాణాలతో చూడడం కూడా అదే చివరిసారి అవుతుందేమో. చాముండేశ్వరి మాట్లాడే మాటలకి, ఆవిడ చేసే అవమానాలకి, పరువు మర్యాదలకి భయపడి తప్పుడు నిర్ణయం తీసుకుని చనిపోయినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అయ్యో, నళన్ సార్ కుటుంబం నీ వల్ల రోడ్డున పడబోతుంది. ఈ విషయాన్ని నువ్వు బాగా ఆలోచించుకో.
ఆ తర్వాత ఏడ్చి బాధపడినా మనం కోల్పోయిన సంతోషం ప్రశాంతత ఏవీ తిరిగి రావు. మళ్ళీ నేను హెచ్చరించలేదు అని మాత్రం చెప్పకు. ఆ తర్వాత నీ ఇష్టం. నేను వెళ్తున్నాను.